ఫెస్టివల్ టైమ్స్లో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే సేమియాల పాయసం చేసుకుందామా? హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నవి పక్కన పెట్టుకున్నాక సేమ్ ప్యాన్లో ఇంకొంచెం గీ యాడ్ చేసి సేమియాలు అయితే ఫ్రై చేసుకోవాలి. సేమియాలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. దాంట్లోకి నెక్స్ట్ మిల్క్ యాడ్ చేయాలి. 1 కప్ ఆఫ్ సేమియాకి నేను 2 కప్స్ ఆఫ్ మిల్క్ అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. మీరు మొత్తం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఉడకడానికి పక్కన పెట్టేసి బెల్లం అయితే కరగబెట్టుకుంటున్నా. నాకు రీసెంట్గా బెల్లం డైరెక్ట్గా యాడ్ చేస్తే విరిగిపోతుంది. సో ఒక వీడియోలో చూస్తే సపరేట్గా కుక్ చేసుకొని కూల్ అయ్యాక యాడ్ చేస్తే విరగదన్నారు. చాలా బాగా వర్క్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ లాస్ట్లో దించే ముందు ఒక కప్ ఆఫ్ వామ్ మిల్క్ యాడ్ చేస్తే సేమ్ మీరు ఎలా కన్సిస్టెన్సీలో చేశారో అలానే ఉంటుంది. అంతే, చాలా సింపుల్ అయిన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.